దీనికేసి కొట్టింది గ్లాస్. అదంతా పోయినట్లేనా? ఈడ కొడితే ఈడ పడ్డది గ్లాస్. టీవీకి అయితే గిలాస్ తో నేస్టాల కల్లా లోపల గిలాస్ అనే బలిగిందంట. ఇప్పుడు మనం కొట్టామా ఏం చేయాలమ్మా? ఇది డ్యామేజ్ అయింది ఆల్రెడీ. మమ్మీ అయ్యా ఏదో తేడాగా ఉందేంటి? ఇగో అత్తమ్మా దీనికేసి కొట్టింది గ్లాస్. జగతి జగతి సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? మొత్తం క్రాక్. నేను జస్ట్ ఇట్లా పట్టుకున్నా మమ్మీ ఆమెను. అదంతా పోయినట్లేనా? ఇగో ఈడ కొట్టి ఎందుకు నేను అది ఎక్స్పోర్ట్ పెడదాం వీడియో అని ఇట్లా ఇట్లా పట్టుకొని చేస్తున్నా ఇట్లా ఇటు జగతి ఏంటి జగతి? ఇట్లా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు? సరిపోయారు ఇద్దరును. మమ్మీ నేను జాగ్రత్తనే పట్టుకున్నా. ఆమె వేస్తే ఆమె చూడు ఈ పిచ్చి పట్టినట్టు చేస్తుంది. ఇది గీతన్నా? దీనికి కొట్టింది. లోపల గ్లాస్ ఉంటుంది కదా, స్క్రీన్ ఫోన్ వలగదు. రెండు ఉంటాయి. పైన గ్లాస్ కాకుండా లోపల ఉంది గ్లాస్. అది క్రాక్ వచ్చింది. అంటే పరవాసినట్లా ఇట్లా మొత్తం పగిలింది గ్లాస్. ఇవన్నీ పర్లేదేనా? ఈడ కొట్టేను ఈడ ఉండి ఇట్లా చేస్తున్నా. ఆ గ్లాస్ పట్టుకున్నది ఈడ కొడితే ఈడ పడ్డది గ్లాస్. చదివేదా నీకు? చదివేదా నీకు? మమ్మీ నువ్వు పిచ్చి దానిలాగా చేస్తుంది. ఇన్ని దినాలు మంచిగా ఉన్నది కదా జగతి. జరుగు. ఈ మమ్మీ నువ్వు పిచ్చి అది వాళ్ళతో ఏం చేస్తావు మమ్మీ? లోపల ఏనికి వస్తుంది మళ్ళా ఇంకా ఇది తీసి వేపియాలి. అసలు మళ్ళీ ఇది తీసుకునే ఫోన్ ఆమె అన్ని పలగొట్టనికైనా ఉంటది. ఎందుకు జగతి అట్లా? పాపం జ్యోతి అడిగే టీవీ నిన్ననే అడిగింది. అంటే ఇవన్నీ పర్లేనా? లోపల రెండు గ్లాసులు ఉంటాయి దీనికి. ఇప్పుడు మన ఫోన్ కు ఉంది కదా, సేమ్ ఇట్లనే ఈ గ్లాస్ కాకుండా లోపల ఇంకోటి ఉంటుంది. అది వాళ్ళకి దానికి అంతేనే చెప్పేటోడికి వినేటోడు లోకం. మీది బాగానే ఉంది. మీంది 100 రూపాయలు 200కి వేస్తారులే కానీ ఇది ప్లాస్టిక్ పైన లోపల గ్లాస్ ఉంటుంది. అది వాళ్ళకి ఎంత అవుతుంది అది చేయడానికి? 12,000. 12,000. 12,000 ఇంకా దాని బదులు కొత్త టీవీ తీసుకోవచ్చు. పిల్ల ఇన్ని దినాలు మంచిగా ఉంది. మీరే అంటే ఎప్పుడు తీసుకున్నారు? ఇంద్రమ్మ చచ్చిపోయినప్పుడు తీసుకున్నాను. ఆయనకే జగతి ఇంత జ్ఞాపకార్థాన్ని నువ్వు ఆయన పైసలు పెట్టి ఒకటి ఉండాలని తీసుకున్నాను. ఈమె నాడు పట్టుకోవచ్చు కదా మమ్మీ. జగతిని మీరు రీల్ చేసుకుంటా మీరు అట్లా కాదు. గిలాస్ ఎవరు ఇచ్చిండ్రు? నేనే ఇది చాయ్ కలుపుకుంటా ఇటు తీసుకో పట్టుకున్నదాన్ని ఇటు తెచ్చి ఇడ పెట్టుకున్నా. అడిగిందేమో ఈ పిల్ల. అట్లనే పట్టుకొని వచ్చిన గిలాస్ నేనంటే ఆయన గోని పెట్టింది. నీ ప్రాబ్లం కదా ఇక్కడ మళ్ళా నీ ప్రాబ్లం అవుతుంది మళ్ళా. అందుకని ఇది తీసుకున్నా ఇవన్నీ మొత్తం కాళ్ళకు గుచ్చుకున్న ప్రాబ్లం. అత్తమ్మ ఒకసారి మాట్లాడి చెప్పవా మామకు?
మామ ఏడునో ఏమా టీవీకి అటు గిలాస్తో నేస్టాల కల్లా లోపల గిలాస్ అనే పలిగిందంట. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. జగతి కొట్టింది. నేను రేపు పొద్దుగాలు వస్తుందా? ఏం చేద్దామంటావు మరి? ఇంకా అది మనం ఉన్నాక చూపించుకుందాం పళ్ళకు. అదే అదే ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. దాన్ని ముద్దిస్తే ఏం లాభం మమ్మీ? నేనే ఎంత అడిగి ఇప్పించుకున్నానో తెలుసా దాన్ని. నా బలవంతం మీదనే పోయినాం ఆ రోజు ఇంటికి. పలగొట్టిందిగా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే బుల్బుల్. ఆడనే పగిలిపోయింది. అట్లా చేస్తారా తల్లి ఎవరైనా? నువ్వు ఇప్పుడు నెత్తి కొట్టుకున్నా అది రాదు. ఎవరేసిండ్రు చెప్పు? ఆడపడ్డదా? ఈ నుంచి ఆడబడ్డది అది. మరి నువ్వు ఎందుకు వేసినావు నానా? నువ్వు నా మీద చెప్పొద్దు జగతి, మామ మళ్ళీ చేస్తున్నాడు. రిపేర్ చేస్తే రాదా? రిపేరు అవుతుంది కానీ ఒక 12,000 అవుతుంది రిపేర్ చేయనీకే. కొత్త టీవీ ఇంకా దాని బదులు కొత్త టీవీ తీసుకోవచ్చు. రేపు పంపిద్ది నా అత్తమ్మతోనా? 12,000 పెడతా, కొత్త టీవీ వస్తుంది కదా, 12,000 పెట్టి. అవును మరి ఏంటి ఏమవుతుంది? మరి మీరు బాగా చేస్తుంది ఉండనే. సరే సరే మామ. ఇప్పుడు మనం కొట్టామా ఏం చేయాలమ్మా? ఇప్పుడు మనం కొట్టామా ఏం చేయాలమ్మా? ఇదేందా ఇది నేను చూడలా. ఆమెను ఎందుకు కొడతావు మమ్మీ నువ్వు? ఆమె కొట్టుకుంటుంది, ఆమె వగల కొట్టి. అయ్యో మాటలు వస్తాయి ఏమన్నా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. చూడు అద్దానికి ఎంత అవుతుందో లోపల ఏనికి. ఇంకా దానికి ఎంత కాదన్నా 10 అన్న అవుతుంది. ఎందుకో అన్ని పైసలు ఎట్లయితుంది? అది అదే కదా మెయిన్, సినిమా వచ్చేదే దాని నుంచి. చూడు తెచ్చుకో 4,000 3,000 అవుతుంది. తెలిసిన వాళ్ళ కాడికి పోతే తక్కువనే తీసుకుంటా. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. అయినా జగతి అసలు ఒకరోజు ల్యాప్టాప్ మీద ఎక్కి తొక్కుతుంది. అమ్మో ఇంకా బతికుండగా కూర్చుంటానా? కాదు ఇవన్నీ ఈడ పెట్టొద్దా ఏమకు మీరు? నేనేమంటే ఒకసారి ఇప్పి మనమే చూద్దామా? ఇప్పుడు ఎట్లా వద్దు ఇప్పుడు ఒకవేళ ఇప్పి చూసి ఒకవేళ ఆయనతో తీసుకుపోయి రిపేర్ కార్డు తీసుకుపోయి ఇప్పి చూస్తే ఓ 2,000 3,000 అయిపోతుంది అంటే ఎటుగా అన్నా ఒక 8,000 అన్నా అవుతుంది కనీసం. తెలుసుకో నువ్వు ముందు. వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. అన్ని పైసలు ఎట్లా అవుతుంది కానీ తెలుసుకో. సరే మమ్మీ చెప్పు మమ్మీ. ఏమో చెప్పు. జగతిని తీసుకుపోండమ్మా. అవును జగతిని తీసుకుపోయి అలా కట్టేస్తాను. కట్టేయండి. సరే ఆడ కెమెరా రికార్డ్ అవుతుంది. అనే అంటుంది కాదు మరి ఏం చేసినావు దాన్ని? అది పలిగిపోయిన గ్లాసు కిందేసిన ఆల్రెడీ ఆల్రెడీ పలిగింది అది. ఇదేమో ఇక ఇంట్లో ల్యాప్టాప్ లా ఫోటో అది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మంచిగా చేసి కానీ
నాకు తెలియదు 2 నిమిషాలు అయినాక అర్థమైంది. నాకు తెలుసు అది వాల్ పేపర్ అని. ఇది ఫోటో అని మీకు అర్థమైపోయింది. తెలుసు అట్లనా నేను ఎట్లా అనుకున్నా ఇంత నువ్వు కానీ పోతుంది కదా పిల్ల. ఏం చేస్తా అక్కడ మరి? ఇక్కడ తీసుకో ఆగిపోతుంది సార్. హాయ్ చెప్పు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పు. నాకు రాదమ్మా ఈమె కూడా రాదు. మా డాడీ ఫోన్. చేసి నాకైతే మొత్తం టెన్షన్. అరే అందుకే చెమటలు వస్తున్నాయి. హలో, అయితే ఇది టీవీ అంటే మేము ప్రాంక్ వీడియో చేస్తున్నాం, ఇదంతా ఉట్టిదే. గిలాస కిందేసిండు మాకు. ఎంత నాకు కూడా ఇన్ని దినాలు పెట్టుకుర్రు కదా టీవీ. ఎంత మంచిగా టీవీ పెట్టుకొని ఇంద్రమ్మ జ్ఞాపకం అంతా జడగొట్టిర్రు అంటుండా. నేను రేపు పొద్దుగాలు వస్తాం. సంతోష్ అమ్మ రవి కూడా వస్తున్నారు. కట్ చేసిండు కూడా తెలియదు నీకు. అంటే యాక్చువల్లీ ఈ టీవీ చిన్నికి గిఫ్ట్గా ఎప్పుడో కొన్నారు అన్నట్టు పెళ్ళికి ముందు. సో అట్లా కొన్ని రోజులు ఉండనిలే అన్నట్టు ఇడికి తీసుకొని వచ్చినాము, అట్లనే ఉండిపోయింది. సో రేపు మాకు తీసుకెళ్తున్నాం అన్నట్టు. సో ఆ టైంలో మనం పలిగిపోయిందని చెప్తే చేస్తే ఎట్లుంటుంది అని చేసినాం అన్నట్టు. సో మామ అత్తమ్మ ఇక్కడనే పెట్టుకున్నారు కాబట్టి అది ఇక్కడనే పెట్టుకుందాం టీవీని. ఓకేనా? సరే, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అండ్ ఈ చిన్న ప్రాంక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంద్రమ్మ అంటే మా పెద్దక్క చనిపోయినప్పుడు తీసుకున్నాం, అది గుర్తు. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.